ఒకప్పుడు తృణీకరించబడి ముఖ్యమైన రాయిగా ఎదిగిన యేసునాథుని పిల్లలం ఆయన వెనక నడిచి అదే వారసత్వాన్ని పొందుకున్నాము. తృణీకరించబడినటువంటి ఓ ఫిలిష్టులారా, ఇవాళ మనము తప్ప మనలాగా తృణీకరించబడ్డ సంఘం ఏది లేదు. ఓ ఫిలిష్టు అంటే ఎవరికి ఇష్టము లేదు. మొన్న పాటల పోటీ జరిగింది. నా మనవడు, నా సంఘ సభ్యుడు, చిన్నవాడు అద్భుతంగా నా పాట పాడాడు. ఇది ఓఫీర్ గారి పాట పాడాడు. ఇది పక్కన పెట్టేమని పెట్టారు. కొన్ని సంవత్సరాల కిందట మీరు ఏ చర్చి నుండి వచ్చారు అని అడిగి బైబిల్ క్విజ్ రకరకాల పోటీల్లో ఓఫీర్ మినిస్ట్రీస్ అనే పేరు చూసి మీరు వద్దులే అని వెళ్ళగొట్టేశారు. ఎన్నో డినామినేషన్స్ ఉన్నాయి, కానీ ఓఫీరిస్ట్ అంటే మాకు ఇష్టం లేదు. ఓఫీర్ అనే పేరే ఇష్టం. ఎందుకురా? నీ ఇంటికి రాలేదు, నేను నీదొక రూపాయి తీసుకోలేదు, నీ ఇంట్లో ఏం అసభ్యంగా ప్రవర్తించలేదు. సరే, నా మీద కక్ష ఉంటే నా మనవడిని గాయపరుస్తారా? నా మీద కక్ష ఉంటే చిన్న చిన్న పసికుచ్చులు వీళ్ళు ఓపెన్గా చెప్పారట, నువ్వు సెలెక్ట్ చేసుకున్న పాట రాంగ్, అది కాక ఇంకేది పాడినా నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది అన్నారట. అంటే అది ఓఫీర్ గారి పాట కనుక. ఇంతకన్నా ఈ తరములో తృణీకరింపబడ్డ క్రైస్తవులు ఎవరున్నారండి? మనమే. కాబట్టి సంతోషించండి. తృణీకరించబడిన సజీవరాళ్ళు అయినటువంటి ఓఫీరిస్టులారా, మిమ్మల్ని దేవుడు ప్రముఖులుగా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు ధనవంతులై, బలవంతులై, ఐశ్వర్యవంతులై, అభిషిక్తులై, ఆత్మవశులై, దర్శనవశులై, ప్రపంచ రాజకీయాలను మీరు ఒక చక్రం తిప్పబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈజ్ దిస్ పాసిబుల్? దిస్ ఈజ్ పాసిబుల్. ఇది సాధ్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక.